ఇప్పుడు మనం ప్రొఫెషనల్ గా వాయిస్ యూజ్ చేసేవాళ్ళు అంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంటది. కొన్ని ప్రొఫెషన్స్ లో టీచర్స్ కావచ్చు, ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, పబ్లిక్ స్పీకర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, వీళ్ళల్లో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఈ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది మన స్వరపేటికని, ఆ గొంతులో ఉన్న మజిల్స్ ని, వాయిస్ కి సంబంధించిన మజిల్స్ ని, ఎపిథీలియల్ సెల్స్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే దాని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మెయిన్గా ఏంటంటే మన గొంతు, వోకల్ కార్డ్స్ ఎప్పుడు డ్రై కాకుండా చూసుకోవాలి. డ్రై అయిందంటే ఆ గొంతులో ఉన్న ఆ సూపర్ఫిషియల్ సెన్సిటివ్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ వచ్చి మన గొంతులో ఇరిటేషన్ రావటం, వాయిస్ చేంజ్ కావటం జరుగుతూ ఉంటది అనమాట. ఈ డిహైడ్రేషన్ మెయిన్ గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం వాయిస్ యూజ్ చేసేటప్పుడు గానీ, గొంతు ఎండిపోయినప్పుడు గానీ, అంటే గొంతులో డ్రైనెస్ వచ్చినప్పుడు గానీ, గొంతులో అని అనకుండా చూసుకోవాలి. అటంటే ఏమైందంటే ఇంకా స్ట్రెస్ అనేది పెరిగిపోయి అక్కడ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని సిప్ ఆఫ్ వాటర్ ఎప్పుడు తీసుకుంటా ఉండాలి. ఎప్పుడైనా గొంతులో గుచ్చుకున్నట్టున్నా, గొంతు డ్రై అయిపోయి డిస్కంఫర్ట్ అనిపించినా, దగ్గు వచ్చినట్టు అనిపించినా ఎమ్మటే మనం సిప్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఆ గొంతు అనేది డిహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్ స్టేజ్ లో ఉండి హెల్తీగా ఉండి మన వాయిస్ బాగుంటది అన్నమాట. అలాగే మనం మాట్లాడేటప్పుడు కంటిన్యూస్ గా షౌటింగ్ గానీ, విస్పరింగ్ గానీ చేయకూడదు. ఈ షౌటింగ్, విస్పరింగ్ చేయటం వలన మజిల్స్ కావచ్చు, మజిల్ దగ్గర ఉన్న ఎపిథీలియం కావచ్చు, అబ్నార్మల్ మ్యూకోజల్ వేవ్స్ ఫామ్ అయ్యి ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మనకి డీహైడ్రేషన్ కలిగించే ఫ్లూయిడ్స్ మెయిన్ గా ఏంటంటే కాఫీ, టీ, అలానే స్పైసీ పదార్థాలు, ఆయిల్ పదార్థాలు, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా మనకి ఆ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ చేయడానికి కారణం అవుతాయి అన్నమాట. స్పైస్, ఆయిల్, ఆల్కహాల్ డీహైడ్రేషన్ కలుగజేస్తాయి. అదే మన స్మోకింగ్ అయితే డైరెక్ట్ గా స్మోక్ పార్టికల్స్ అనేవి ఎపిథీలియల్ సెల్స్ మీద పడి డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో డీహైడ్రేషన్, స్మోకింగ్ రెండు కలిసినాయి అంటే వీళ్ళల్లో వాయిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది అనమాట. సో మెయిన్ గా ఏంటంటే మనం ఈ వాయిస్ ని జాగ్రత్తగా చూసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. అలాగే మన అలవాట్లను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకి ఏదన్నా వ్యాధులు, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కూడా మనం మెడిసిన్స్ తీసుకుంటా ఉండాలన్నమాట. సో మెయిన్ గా ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు లేదా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా ప్రొఫెషనల్ గా మాట్లాడే వాళ్ళు కొంచెం కొంచెం నీళ్లు ఎక్కువ సార్లు తీసుకుంటా ఉండాలి. గొంతుని అని సెల్ఫ్ క్లీనింగ్ చేసుకోకుండా ఉండాలి. ఏదన్నా గొంతులో ఉందనిపిస్తే మింగండి. కారము, ఆయిల్, కాఫీ, టీ, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలంటే మనం స్ట్రెస్ ఉంటే ఈ మజిల్స్ కూడా, బాడీలో స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఈ మజిల్స్ కూడా స్ట్రెస్ అయ్యి స్పాజ్మోటిక్ అటాక్స్ వచ్చేసి అక్కడ మనకి వోకల్ కార్డ్ లో ఎడిమా రావచ్చు, ఫ్లూయిడ్ రావచ్చు, ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఎట్రోపిక్ వోకాలిస్ రావచ్చు. ఇలా స్ట్రెస్ నుంచి కూడా మనకి గొంతు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. దీన్ని మనం సింపుల్ గా వీడియో లెరింగోస్కోపీ ద్వారా ఎగ్జామినేషన్ చేసుకొని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని, ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం లేనట్లయితే మనం ప్రికాషన్స్ ఫాలో అయినట్లయితే యూజువల్ గా మన వాయిస్ నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా కూడా వాయిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న మన ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ ఉన్న డాక్టర్లు ఒకసారి మీకు ఎగ్జామినేషన్ చేసి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, రేరుగా ఏదన్నా అవసరం అయితే సర్జరీ కావచ్చు, అలానే వాయిస్ థెరపీ, స్పీచ్ థెరపీ, వోకలైజన్ అన్ని కూడా మీతో డిస్కస్ చేస్తారు. సో మీకు మళ్ళీ ప్రాబ్లం రాకుండా కూడా మనం ఆ జాగ్రత్తలు ఫాలో అయితే సరిపోతుంది. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఈఎన్టీ హెల్త్ సంబంధించిన అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే సాధారణంగా ఉండే సమస్యలకు కూడా ప్రికాషన్స్, ట్రీట్మెంట్లు అన్ని చెప్తారు. సో మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈఎన్టీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, లైఫ్ స్టైల్ విధానాలు కావచ్చు, ప్రికాషన్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ లో ఉంటారు.